Today we are going to discuss about types of nitrogenous waste materials and urine formation, etc. So now we are moving to the first part, that is types of nitrogenous waste materials. Generally, every animal undergoes metabolic activities in its body. So in these metabolic activities, there are waste materials or toxin materials are prepared. These toxins must eliminate from the body. From the purines and pyrimidines mechanism, especially due to the metabolism of purines and pyrimidines, nitrogenous waste materials will come out. Especially the most important material, that is ammonia. What is this? Ammonia. So which one is the chief excretory waste material? Ammonia. So these ammonia is highly toxic. Ammonia is highly toxic. Lot of water is needed for the elimination of ammonia. Why? Because it is very toxic. So that's why it has to eliminate out, means compulsory lot of water is needed. So that's why ammonia most probably the excretory waste materials in aquatic animals. So that's why here I am writing first ammonia as it is. Ammonia as it is releasing out in the formed condition without any alterations. That condition is called అమ్మోనోటెలిక్. ఓకే, సో అమ్మోనియా ఏ విధంగానైతే మన శరీరంలో తయారవుతుందో అదే విధంగా ఎలాంటి మార్పుకు లోను కాకుండా అదే విధంగా బయటకు వెళ్ళిపోతుంది. అయితే ఇది చాలా టాక్సిక్ అనగా విషపూరితమైనటువంటిది కాబట్టి ఖచ్చితంగా దీన్ని బయటకు పంపించాలి. కాబట్టి దీని యొక్క విషాన్ని ముఖ్యంగా తగ్గించడం కోసం చాలా వాటర్ కావాలి. కాబట్టి మరి వాటర్ కావాలి అంటే ఖచ్చితంగా ఇట్ ఈజ్ వెరీ మచ్ వాటర్ ఈజ్ అవైలబుల్ ఫర్ అక్వాటిక్ యానిమల్స్. కాబట్టి నీళ్ళల్లో ఉండే యానిమల్స్కి ఇది నీళ్లు ఎక్కువగా తాగేసి నీటి ద్వారా అమ్మోనియాను ఎక్కువగా విడుదల చేస్తాయి. కాబట్టి అమ్మోనోటెలిజం ఈజ్ వెరీ మచ్ పాసిబుల్ ఇన్ ద అక్వాటిక్ యానిమల్స్. కాబట్టి నీళ్ళల్లో ఉండేటటువంటి యానిమల్స్, అక్వాటిక్ యానిమల్స్ మోస్ట్లీ దే విల్ డూ దీస్ టైప్ ఆఫ్ ఎలిమినేషన్. అండర్స్టూడ్? ఓకే, మరి ఎవరు ఎక్కువగా అక్వాటిక్ యానిమల్స్ అంటే ముఖ్యంగా బోనీ ఫిషెస్. ఎవరు? బోనీ ఫిషెస్ అనేటటువంటి అస్థి చేపలు, ఎముకలతో తయారైనటువంటి అస్థిపంజరం కలిగినటువంటి చేపలు అదేవిధంగా అమ్మోనియాను ఉన్నట్లుగా ఎక్కువ వాటర్ తోటి బయటకు పంపిస్తాయి. మరి మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వేరేటటువంటి యానిమల్స్ ఎలా పనిచేస్తాయి, ఎలా దాన్ని ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసుకుంటాయి అనేది విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మనము వెళ్తున్నాము యూరియోటెలిజం. ఈ యూరియోటెలిక్ యానిమల్స్ అనగా అమ్మోనియా కన్వర్టెడ్ ఇంటూ యూరియా. ఎక్కడ జరుగుతుంది అమ్మోనియా ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ యూరియా? దీన్నే మనము ఆర్నిథిన్ సైకిల్ అంటున్నాం. అమ్మోనియా ఆర్నిథిన్ అనే సైకిల్ ద్వారా లివర్లో ఎలా మారుతుంది? యూరియాగా మారుతుంది. అది కాబట్టి ఇక్కడ లివర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అవయవముగా మనం చెప్పుకుంటాం. మన శరీరంలో తయారైనటువంటి అమ్మోనియాను ఏదైతే వ్యర్థ పదార్థంగా విడుదలైందో, ద మెటీరియల్ విచ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ as a toxic product as a result of so many metabolic activities, these ammonia must converted into urea, otherwise lot of water is needed. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి అతిపెద్ద గ్రంథి, దాన్ని మనం లివర్ అంటున్నాం. ఈ లివరు ప్రత్యేకమైనటువంటి ఒక చర్య ద్వారా, ఆ చర్య పేరేంటి? ఆర్నిథిన్ సైకిల్.
ఏమనాలి ఆ చర్యని? ఆర్నిథిన్ సైకిల్. కాబట్టి ఈ ఆర్నిథిన్ సైకిల్ అనే చర్య ద్వారా అమ్మోనియాను యూరియాగా మార్చుతుంది. కాబట్టి దాదాపుగా 1,00,000 టైమ్స్ మనం తీసుకున్నట్లయితే 1,00,000 రెట్లుగా అమ్మోనియా అనేది వీలైనంత వరకు దాని యొక్క విషాన్ని తగ్గించుకొని యూరియాగా మారుతుంది. ఆ విధంగా లివర్ అనేది మన శరీరంలో ఉన్న కాలేయం అనేది దీనికి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి స్టెప్గా మనము అది చెప్తాం. మరి యూరియా అమ్మోనియా యూరియాగా మారింది. ఓకే, అమ్మోనియా యూరియాగా మారింది. ఈ యూరియాను బయటకు పంపించడానికి లిటిల్ వాటర్ ఈజ్ ఎనఫ్. ఓకే, లిటిల్ వాటర్ ఈజ్ ఎనఫ్. అది ఓకేనా. మరి యూరియా తయారు కావడానికి లిటిల్ ఎనర్జీ ఈజ్ ఆల్సో నీడెడ్. లిటిల్ ఎనర్జీ ఈజ్ ఆల్సో నీడెడ్. కాబట్టి ఇట్ యూజెస్ లిటిల్ ఎనర్జీ అండ్ ఆల్సో ఇట్ యూజెస్ లిటిల్ వాటర్ టు ఎలిమినేట్ యూరియా. కాబట్టి వేస్ట్ మెటీరియల్స్లో ఎస్పెషల్లీ ఇన్ ద యూరిన్ వాట్ ఈస్ ప్రజెంట్? యూరియా ఈజ్ ద చీఫ్ ఎక్స్క్రీటరీ మెటీరియల్. కాబట్టి జీవులు విసర్జించే మూత్రంలో అంటే యూరిన్లో యూరియా పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటే ఓకే, సో కాబట్టి మనం ఏమంటాం? దాన్ని యూరియోటెలిక్ అనిమల్స్ అంటారు. అమ్మోనియా ఎక్కువగా ఉంటే అమ్మోనోటెలిక్ అన్నాం. అదేవిధంగా యూరియా యొక్క పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారు? యూరియోటెలిక్ అనిమల్స్ అంటారు. మరి వీటికి ఉదాహరణ ఏంటి? ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ముఖ్యంగా కార్టిలేజ్ ఫిషెస్. కార్టిలేజ్ ఫిషెస్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి మనం గమనించినట్లయితే ఒక షార్క్ చేపని మనం గమనించినట్లయితే దాని యొక్క ఈ షార్క్ చేప యొక్క బాడీ ఫ్లూయిడ్స్ తన యొక్క రక్తంలో బాడీ ఫ్లూయిడ్స్లో దేన్ని నింపుకుంటుంది? యూరియా. అది కాబట్టి దీన్ని మనం చాలా ఇంపార్టెంట్ స్టెప్ కింద చెప్తాము. ఫిజియోలాజికల్ యూరేమియా అంటారు. ఫిజియోలాజికల్ యూరేమియా అది. కాబట్టి ఫిజియోలాజికల్ యూరేమియా అనేటటువంటి పదాన్ని మనం అక్కడ వాడాం. ఎందుకంటే చూడండి, సముద్రపు నీళ్ళు ఉప్పుగా ఉంటాయి, అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్తో ఉంటాయి. మరి శరీరంలో ఉన్నటువంటి నీళ్ళు తక్కువ కాన్సన్ట్రేషన్లో ఉంటాయి. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్నటువంటి నీళ్ళు, ముఖ్యంగా ఈ చేపల విషయంలో, ఈ చేపల్లో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి నీరంతా సముద్రంలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. దీన్ని ఎక్సాస్మాసిస్ అంటారు. ఓకే, చేప శరీరంలో ఉన్నటువంటి నీరంతా సముద్రం వైపు వెళ్ళే ప్రభావం ఉంది. కాబట్టి బికాస్ వాటర్ విల్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. సో దట్స్ వై దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఎగ్జాస్మాసిస్. టు ప్రివెంట్ ద ఎగ్జాస్మాసిస్ కండిషన్ను తట్టుకోవడం కోసం ఏం చేశాయి? ఇవి బాడీలో మొత్తం యూరియా అంటూ యూరియానంతా నింపేసుకున్నాయి. దాంతో ఏమైంది? సముద్ర గాఢతకు సమానంగా ఓకే ఈక్వల్ టు దిస్ బికమ్ యూరియా. సో లైక్ దట్ అలా దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక అనుకూలత, దట్ ఈస్ కాల్డ్ అడాప్టేషన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్లీ వీ కెన్ నోట్ ఇన్ ద కార్టిలేజ్ ఫిషెస్. కాబట్టి కార్టిలేజ్ ఫిషెస్ ఏం చేస్తాయి? యూరియాను స్టోర్ చేసుకుంటాయి. ఆ యూరియానే వేస్ట్ మెటీరియల్ ద్వారా కొద్దిగా విడుదల చేస్తాయి. కాబట్టి మనం ఏమంటాం? యూరియోటెలిక్ అంటారు. మరి అంతేకాకుండా కార్టిలేజ్ ఫిషెసే కాకుండా ఇంకా వేరే యానిమల్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే వేరే యానిమల్స్ ఏమున్నాయంటే ఆంఫీబియా, అడల్ట్ ఆంఫీబియా అనగా ఫ్రాగ్స్. ఇవి చూడండి, దీంట్లో ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే లార్వా. చూడండి, ఎవరు? లార్వా ఆఫ్ ఫ్రాగ్స్. లార్వా ఆఫ్ ఫ్రాగ్స్ ఏం చేస్తున్నాయి? లార్వా ఆఫ్ ఫ్రాగ్స్ దేన్ని విడుదల చేస్తున్నాయి? అమ్మోనియాని విడుదల చేస్తున్నాయి. మరి అదేవిధంగా అడల్ట్ ఫ్రాగ్స్ దేన్ని విడుదల చేస్తున్నాయి? ఆంఫీబియాని. ఎందుకు ఇలాగ జరిగింది ఆలోచించండి. మీకు నేను చెప్పాను, అమ్మోనియాలో విడుదల చేయాలంటే కంపల్సరీ ఏం కావాలి? వాటర్ కావాలి కదా. కాబట్టి ద లార్వా ఆఫ్
amphibia, larva of amphibia, okay, releases ammonia. Larva of amphibians releases ammonia because you know tadpole larva which lives in water, so that's why it is releasing ammonia. But adult frog is not like that, it will jump out, so it will come to the land, terrestrial mode of life. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు నీళ్లు తక్కువగా అందుబాటులో ఉంటాయి కాబట్టి, నీళ్లు తక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఏమైంది, తన యొక్క అమోనోటెలిజంను ఎలా మార్చుకుంది, యూరియోటెలిజంగా మార్చుకుంది. ఆ విధంగా ఓకే. మరి ఇంకొక విషయం కూడా మనం గమనించవచ్చు, అమ్మోనియా ఎవరి క్యారెక్టరు, ఫిష్ క్యారెక్టర్. మరి ఫ్రాగ్కి ఇప్పుడు ఏ క్యారెక్టర్ ఉంది, అమ్మోనియా క్యారెక్టర్ అండ్ ఆల్సో అట్ ప్రజెంట్ యూరియా, అంటే తన పూర్వీకుల లక్షణాలని పునరావృతం చేసింది. ద క్యారెక్టర్ విచ్ ఈజ్ రిపీటెడ్, ద యాన్సిస్ట్రల్ క్యారెక్టర్ రిపీటెడ్ బై ద టాడ్పోల్ లార్వా, అది కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయమే. కాబట్టి అమోనియా టాడ్పోల్ లార్వాలో, యూరియా అనేది అడల్ట్ యానిమల్స్లో ఉండటము ఆంఫిబియా యొక్క ప్రత్యేకత. మరియు అదే కాకుండా ఎర్త్వామ్స్, ఓకే, ఎర్త్వామ్స్లో కూడా యూరియానే ముఖ్య పదార్థంగా ఉంటుంది. యూరియానే ముఖ్యమైనటువంటి పదార్థంగా తన యూరిన్లో మనం గమనించవచ్చు. ఇంకా మనం చెప్పాలంటే మ్యామేలియా, ఓకే. సో ఈ మ్యామల్స్ మిల్క్ గివింగ్ యానిమల్స్ కాల్డ్ మ్యామల్స్. కాబట్టి మ్యామల్స్లో కూడా ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, యూరిన్లో యూరియా కాంటెంట్ ఈజ్ మోర్. కాబట్టి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం అమ్మోనియా, తర్వాత వచ్చాము యూరియా. అమ్మోనియాకి ఏం కావాలి, వాటర్ కావాలి. యూరియాకి ఏం కావాలి, కొద్దిగా ఎనర్జీ కావాలి, కొద్దిగా వాటర్ కావాలి. మరి యూరికోటెలిక్, ఇప్పుడు మనం వెళ్తున్నాం ఇంకొక విధానానికి. ఓకే, మూడవ రకమైనటువంటి విధానం, దట్ ఈజ్ యూరిక్ యాసిడ్. సో ఇక్కడ యూరిక్ యాసిడ్, వాట్ ఈస్ దిస్, యూరిక్ యాసిడ్ అంటే అమోనియా ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ అమోనియా. ప్రతి ఒక్క ఎనిమల్లో ఏది తయారవుతుంది, అమ్మోనియా తయారవుతుంది. అమ్మోనియాను అమ్మోనియాగానే వదిలేస్తే అమ్మోనోటెలిక్, అమ్మోనియాను యూరియాగా మార్చితే యూరియోటెలిక్. ఎవరు మార్చుతారు, లివర్ మార్చుతుంది. ఆ సైకిల్ పేరేంటి, ఆర్నిథిన్ సైకిల్. అలాగా క్వశ్చన్స్ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఇప్పుడు మనం థర్డ్ స్టెప్కి వచ్చాము, యూరికోటెలిక్ అంటున్నాం. యూరికోటెలిక్లో అమ్మోనియా కన్వర్టెడ్ ఇంటూ యూరిక్ యాసిడ్. మళ్ళీ ఈ పని కూడా ఎవరు చేయాలి, యాజ్ యూజువల్ లివర్. సో వేర్, in which animals you can see uric acid is eliminated in the Sauropsida. What are these? Sauropsidans. ఎవరు Sauropsidans అంటే రెప్టైల్స్. తెలుసు కదా, రెప్టైల్స్ అంటే ఎవరు, లిజర్డ్స్, ఓకే, స్నేక్స్, టర్టిల్స్ అంటే టార్టాయిస్ గ్రూప్ ఆఫ్ కేటగిరీ, అండ్ అనదర్ వన్ ఈజ్ ఓకే క్రోకడైల్. అలాంటివి రెప్టైల్స్లోకి వస్తాయి. తర్వాత ఆఫ్టర్ దీస్ కేటగిరీ ఏవ్స్ అంటే బర్డ్స్. కాబట్టి రెప్టైల్స్లో, బర్డ్స్లో ఏముంటుంది, వేస్ట్ మెటీరియల్ యూరిక్ యాసిడ్. ఓకే, సో ఇన్ ఇట్స్ లివర్, సారాప్సిడన్స్ లివర్ కన్వర్ట్స్ అమ్మోనియా టు యూరియా. మన బాడీలో మన లివర్ ఏం చేస్తుంది, అమ్మోనియాను యూరియాగా మార్చుతుంది. మరి రెప్టైల్స్ అండ్ ఏవ్స్లో ఏం చేస్తుంది, అమ్మోనియాను యూరిక్ యాసిడ్గా మారుస్తుంది. ఏంటి అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏంటో చూద్దాం. యూరిక్ యాసిడ్ అనేది తయారు కావడానికి ఓకే లాట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నీడెడ్, లాట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నీడెడ్, బట్ నో వాటర్. సో ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్, వాటర్ ఈజ్ నాట్ నీడెడ్. వాటర్ అవసరం లేదు. ఎందుకంటే ఎస్పెషల్లీ ద టెరెస్ట్రియల్ యానిమల్స్, భూమి మీద నివసించేటటువంటి యానిమల్స్కి వాటర్ స్కార్సిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిజర్డ్స్, ఓకేనా. సో గోడ మీద బల్లి ఎప్పుడైనా వాటర్ తాగంగా మనం చూస్తామా, చాలా రేర్ కండిషన్స్లో అది ఇన్సెక్ట్స్ నుంచి వాటర్ తీసుకుంటుంది. అలాగా ఎక్కడనో ఎడారిలో ఉండేటటువంటి బల్లులు ఉంటాయి, ఎడారిలో ఉండేటటువంటి స్నేక్స్ ఉంటాయి. అలాంటి వాటికి ఇన్సెక్ట్స్, మీరు గమనించండి, ఇన్సెక్ట్స్ కూడా చాలా
కాన్సన్ట్రేటెడ్ యూరిన్. కాబట్టి ఇక్కడ నేను ఇంకొక ఎగ్జాంపుల్గా మీకు ఇన్సెక్టా అని కూడా ఇస్తున్నాను. ఇన్సెక్ట్స్లో కూడా వాటర్ స్కార్సిటీ ఉంది. సో దట్స్ వై ద అనిమల్స్ విచ్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ వాటర్ స్కార్సిటీ, ఎస్పెషల్లీ సారాప్సిడన్స్ అండ్ ఇన్సెక్టా, దేర్ వీ కెన్ సీ ద ప్రొడక్షన్ ఆఫ్ యూరిక్ యాసిడ్. సరే, మనకు రెప్టైల్స్కి ఏవ్స్కి అయితే లివర్ ఉంది కాబట్టి అమోనియా కన్వర్టెడ్ ఇంటూ యూరిక్ యాసిడ్. ఓకే, మరి ఇన్సెక్ట్కి లివర్ ఉందా? కాక్రోచ్కి లివర్ ఉందా? అలాగే ఈగకి లివర్ ఉందా? నో. మరి అలాంటప్పుడు ఇన్ ఇన్సెక్టా మాల్పీగియన్ ట్యూబ్యూల్స్. వాట్ ఆర్ దీస్? మాల్పీగియన్ ట్యూబ్యూల్స్. ఈ మాల్పీగియన్ ట్యూబ్యూల్స్ కన్వర్ట్స్ అమోనియా టు యూరిక్ యాసిడ్. దీంతో ప్రత్యేకత ఏంటంటే ఎనర్జీ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, కానీ వాటర్ ఒక్క చుక్క కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ విధంగా యూరికోటెలిజం అనేది ఉంది. అమోనియా ఈజ్ ఏ హైలీ టాక్సిక్ ప్రోడక్ట్. దాన్ని డైల్యూట్ చేయడానికి లాట్ ఆఫ్ వాటర్ ఈజ్ నీడెడ్. బట్ హియర్ ఓకే, యూరిక్ యాసిడ్ ఈజ్ వెరీ వెరీ లెస్ టాక్సిక్. So that's why the name itself is telling that uric acid, but it is less toxic. So ammonia is highly toxic. దానికంటే less toxic urea, దానికంటే very very less toxic uric acid. So like that the mechanism here you can see ammonia, urea, uricotelic. Understood? So like that elimination of uric acid, ఏదైతే అనిమల్ యూరిక్ యాసిడ్ను విడుదల చేస్తుందో దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వాటర్ కన్జర్వేషన్ స్ట్రాటజీ. నీటిని నిలుపుకునేటటువంటి తత్వం ఉంది కాబట్టి ఓకే, యూరిక్ యాసిడ్ ఈజ్ అ వెరీ బెస్ట్ మెథడ్ ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ నైట్రోజినస్ వేస్ట్ మెటీరియల్స్. ఓకేనా? అమ్మోనోటెలిక్కి ఎగ్జాంపుల్స్ ఏంటి మళ్ళొకసారి చూడండి. ఎగ్జాంపుల్స్ అడుగుతారు మ్యాచింగ్లో. అమ్మోనోటెలిక్ ఏంటి, యూరియోటెలిక్ ఏంటి, యూరికోటెలిక్ ఏంటి? అమ్మోనోటెలిక్లో మనం చెప్పుకున్నాం బోనీ ఫిషెస్ అని చెప్పుకున్నాం, మరియు లార్వా ఆఫ్ ఆంఫీబియా అని చెప్పుకున్నాం. యూరియోటెలిక్లో ఏం చెప్పుకున్నాము? కార్టిలేజ్ ఫిషెస్ అని చెప్పుకున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవచ్చు, టర్టిల్. సముద్ర తాబేలులో కూడా యూరియానే ఉంటుంది, ఎందుకంటే అది కూడా ఫిజియోలాజికల్ యూరేమియా కండిషన్ను మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా ఎర్త్వామ్, మరి అదేవిధంగా మ్యామేలియా కూడా మనం అక్కడ ఎగ్జాంపుల్స్గా మాట్లాడుకున్నాం. అడల్ట్ ఆంఫీబియా ఇలాగా. మరి యూరికోటెలిక్లో ఏం చెప్పుకున్నాము? సారాప్సిడా మరియు ఇన్సెక్టా. ఓకే, ఇలాంటి విషయాల మీద మనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. ఏదైతే మన వేస్ట్ మెటీరియల్ను తయారు చేస్తున్నామో ఆ వేస్ట్ మెటీరియల్ ఎలా బయటికి వెళ్తుంది అనేటటువంటి విషయాలపైన మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్. So how blood is going to be filtered and how it will travel in the passage, okay, how it will get concentrated, so we will see in this topic. Now in the formation of urine you can see the filtration of blood is very important. Now if you observe, yes, this is a renal artery. What is this? Renal artery. So this renal artery is going to become, what is this? Afferent arteriole. Already in the previous class we discussed about the structure of nephron. Now here how it is working we are discussing. So what is the use of these particular blood vessels, how they are playing important role, we will see in this urine formation. Now you see the efferent arteriole, you know already, when it comes to glomerulus it will divide into many small, okay, arterioles, and finally these arterioles will form this net. Okay, this net we can call, what is this net? This net we can call glomerulus. What is this? Glomerulus. So how much speed it is coming? It is coming with 60 mmHg pressure. What is that? 60 mmHg pressure. With that pressure the blood is coming.
and this 60 mm Hg pressure is opposed 32 mm Hg. Okay, this is opposing pressure. So why? Because here you know blood is in the colloidal form. So that's why colloidal osmotic pressure. Colloidal osmotic pressure. How much colloidal osmotic pressure is there? 32 mm Hg. Okay, what is the pressure of blood? 60 mm Hg. Here, you know, Bowman's capsule is there now. So, couple-like structure. These Bowman's capsule are hydrostatic pressure. How much it is? Hydrostatic pressure is 18 mm Hg. So, like that, with 60 speed it is coming, but the opposition, so which is not accepting this filtration, that is 32 from colloidal osmotic pressure, 18 mm Hg from the Bowman's capsular hydraulic pressure. So because of that, you see here 60 minus 32 plus 18. So finally what happens? 60 minus 50. So net filtration pressure. How much net filtration pressure is there? 10 mm Hg. So here in this area, how much pressure is there? 10 mm Hg. How much it is coming with? 60. How much it is opposed? 50. So here with the help of this NFP, net filtration pressure, okay, the 10 mm Hg pressure will help for the filtration of blood. So here the arrangement is there. You can see the arrangement. Okay, in the capillary, you saw already there is a fenestrations. Okay, in the structure we discussed about this. Minute pores are there in the capillary. This is this glomerulus. Glomerulus. In the glomerular capillary, what are these? Fenestrations. Fenestrations. And what about the Bowman's capsule? You know, porocytes are there. Porocytes are arranged in intricate manner. Intricate manner means here and there holes are there. జల్లెడ లాగా ఉంటుంది. సో జల్లెడకు మధ్యలో రంధ్రాలు ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా పోడోసైట్స్ మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఈ పోడోసైట్స్ ఎక్కడ ఉంటాయి? బౌమన్స్ క్యాప్సూల్. కాబట్టి బౌమన్స్ క్యాప్సూల్లో పోడోసైట్లు అమర్చబడి ఉన్నటువంటి వాటి మధ్యలో చిన్న చిన్న ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. వీటిని ఏమన్నాము? స్లిట్ పోర్స్ లేదా ఫిల్టరేషన్ స్లిట్స్ అంటారు. కాబట్టి ఈ హోల్స్ నుంచి వచ్చేటటువంటి మెటీరియల్, బ్లడ్ ద్వారా ఫిల్టర్ అయినటువంటి మెటీరియల్ ఈ హోల్స్ ద్వారా చివరికి ఎక్కడికి వెళ్తాయి? ఇదిగో ఇలాగ ఇందులోకి వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫిల్టరేషన్ మెంబ్రేన్ ఈజ్ ఫార్మ్డ్ బై ది బ్లడ్ క్యాపిలరీ అండ్ ఆల్సో ద పోడోసైట్ లేయర్ ఆఫ్ ద బౌమన్స్ క్యాప్సూల్. కాబట్టి ఈ రెండు లేయర్స్ మరియు వాటి మధ్య జరిగేటటువంటి ఈ రియాక్షన్స్ అన్నిటినీ కలుపుకొని మనం ఏమంటామంటే గ్లోమరులార్ ఫిల్టరేషన్. ఈ విధానాన్ని మొత్తాన్ని మనం ఏమంటాము? గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్. గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ అంటాము. దానికోసం ఫెనిస్ట్రేషన్స్ మరియు స్లిట్ పోర్స్ చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. ఓకేనా? సరే, ఇప్పుడు నెట్ MMHg ఎంత? 10. At present we are observing this material here. Okay, now we can see one more thing. How much blood filtered? ఎంత బ్లడ్ వస్తుంది సార్ ఇటు, ఎంత వెళ్ళిపోతుంది సార్ ఇటు? See, almost all 1100 ml. How much it is? 1100 ml. 1100. 1100 to 1200 ml blood will enter in 1 minute. ఎంత బ్లడ్ వస్తుంది ఒక గ్లోమరులస్లో? మన కిడ్నీలోకి ఎంత వస్తుంది? 1100. అంటే 1100 ml to 1200 ml blood enters into the kidney. Then it is filtered. అంటే how much percentage of cardiac output? In examinations they will ask you like this. From heart, okay, 5 liters blood is pumped in minute.
Okay, what is the specialty of our heart? 5 liters blood it can pump. In these 5 liters, 1 liter అంటే ఇక్కడ నేను రాశాను. ఓకే, ఆల్మోస్ట్గా 1 లీటర్ కంటే కొద్దిగా ఎక్కువ. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఆల్ 1100 ml అంటే 1 లీటర్కి దగ్గరగా. కాబట్టి 5 లీటర్ల రక్తాన్ని సరఫరా చేస్తున్నప్పుడు 5 లీటర్లలో 1 లీటర్ రక్తం ఎక్కడికి వెళ్ళిపోతుంది? కిడ్నీస్కే వెళ్తుంది. అలాగా నిమిషానికి 1 లీటర్ అంటే కొద్దిగా ఎక్కువ లీటర్ కంటే 1100 ml బ్లడ్ని కిడ్నీస్ ఫిల్టర్ చేస్తూ ఉంటాయి ప్రతి నిమిషానికి. అలా 1 లీటర్ బ్లడ్ను ఫిల్టర్ చేయగా అనగా 1100 ml బ్లడ్ ఫిల్టర్ అయితే ఇందులోంచి 125 ml ఓకే ప్రైమరీ యూరిన్ ఫామ్ అవుతుంది. వాట్ ఈస్ దిస్? ప్రైమరీ యూరిన్. హౌ మచ్ ప్రైమరీ యూరిన్ ఈజ్ ఫార్మ్డ్? 125 ml. కాబట్టి ఇక్కడ నేను రాస్తున్నాను 125 ml. కాబట్టి 1 లీటర్ రక్తాన్ని ఫిల్టర్ చేస్తే 125 ml ప్రైమరీ యూరిన్ అనాలి. దీన్ని డైరెక్ట్గా యూరిన్ అనడానికి లేదు. ఎందుకంటే బ్లడ్ నుంచి ఫిల్టర్ అయిన వచ్చిన మెటీరియల్లో కరిగిపోయి ఉన్నటువంటి యూస్ఫుల్ మెటీరియల్స్ కూడా, ఉపయోగపడే పదార్థాలు కూడా అందులో ఉన్నాయి. కాబట్టి ఉపయోగపడే పదార్థాలు మన శరీరంలోనికి మళ్ళీ రిటర్న్ రావాలి, అదేవిధంగా వేస్ట్ మెటీరియల్ బయటికి వెళ్ళిపోవాలి. దీన్ని ఎవరు చేస్తారు అనేటటువంటి విషయం మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. కాబట్టి ఇలా 1 నిమిషానికి ఎంత యూరిన్ ఫామ్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మరి నిమిషానికి ఇంతగానం వస్తుందంటే ఒక రోజులో ఎంత వచ్చి ఉండొచ్చు? నిమిషానికి 125, నిమిషానికి 125, నిమిషానికి 125. అలా గంటకి ఎంత వస్తుంది? రోజుకి ఎంత వస్తుంది అంటే సుమారుగా 180 లీటర్ల రక్తాన్ని మనము గమనించినట్లయితే మొత్తం రక్తం అలా తిరిగి 180 లీటర్స్ ఆఫ్ యూరిన్ ఈజ్ గోయింగ్ టు గెట్ ఫామ్. వాట్ ఈస్ దిస్ యూరిన్ కాల్డ్? ప్రైమరీ యూరిన్. 180 లీటర్ల ఫిల్టరేషన్ జరిగింది. దాంట్లోంచి కేవలం ఒకే 1% మనం బయటికి పంపిస్తున్నాం. అనగా మనము బయటకు విసర్జించే యూరిన్లో జస్ట్ 1.5 లీటర్స్ యూరినే మనము మామూలుగా బయటకు పంపిస్తున్నాం అని అర్థం. కాబట్టి ఒక రోజులో ఒక మానవుడు విడుదల చేసే యూరిన్ అది 1.5 నుంచి 1.8 వరకు కూడా ఉండొచ్చు. అంటే 180లో 1%. మిగిలిన 99% మళ్ళీ మన బాడీలోకే వెళ్ళిపోతుంది. ఆ విధంగా నిజమైనటువంటి వేస్ట్ మెటీరియల్స్ బయటికి వెళ్ళిపోతాయి. ఉపయోగపడే మెటీరియల్స్ ముఖ్యంగా వాటరు, గ్లూకోజు, మినరల్స్, విటమిన్స్ అలాంటివి తిరిగి మన బాడీలోకే వెళ్తాయి. ఆ విధంగా ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ మన శరీరంలో పనిచేస్తుంది. కేవలం వ్యర్థ పదార్థాన్ని మాత్రమే బయటకు పంపించి ఉపయోగపడే పదార్థాన్ని మళ్ళీ తనలోనికి పీల్చుకునేటటువంటి విధానము ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటి వరకు నేను మీకు చెప్పినటువంటి విషయాలు కేవలం ఈ గ్లోమరులస్లో జరిగినటువంటి మరియు బౌమన్స్ క్యాప్సూల్స్లో జరిగినటువంటి విషయాలు మాత్రమే చెప్పాను. దీన్ని మొత్తానికి గ్లోమరులార్ ఫిల్టరేషన్ అంటారు. దీన్ని GFR రేట్ అని కూడా అంటారు. GFR గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్. హౌ మచ్ ఇట్ ఈస్? 125 ml per minute. ఎంత జరుగుతుంది? 1 నిమిషానికి. రీఅబ్జార్ప్షన్. ఓకే, సరే, ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా బౌమన్స్ క్యాప్సూల్లో జరిగిన విషయాలను మనం మాట్లాడుకున్నాం. కాబట్టి నేను ఇలా రైట్ అని పెట్టేశాను. అక్కడితో మనది కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుంచి మనం ఎలా ట్రావెల్ చేస్తున్నామో చూడండి. దీని నుంచి వచ్చే నెక్స్ట్ పార్ట్ ఏంటి? వాట్ ఈస్ ద నెక్స్ట్ పార్ట్? దిస్ ఈజ్ PCT, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ కదా, రైట్. ఈ PCT యొక్క ప్రత్యేకత నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఏముంటుంది PCTలో? ఎస్, ఏముంటుంది? బ్రష్ బార్డర్ ఉంటుంది, మైక్రోవిల్లై ఉంటాయి. కాబట్టి ఇవి తొందరగా అబ్జార్బ్ చేసుకుంటాయి. మనకు ఏదైతే ఉపయోగపడే మెటీరియల్ ఉందో దాన్ని తనలోనికి పీల్చేసుకుంటాయి. సరే, ఎవరిని పీల్చుకోవాలి, ఎవరిని పీల్చుకోకూడదు? వాట్ ఆర్ ద మెటీరియల్స్ హ్యాస్ టు బి రీఅబ్జార్బ్డ్ ఫ్రమ్ దిస్ ఫిల్టరేషన్, వాట్ ఆర్ నాట్ హ్యాస్ టు బి రీఅబ్జార్బ్డ్, వి విల్ సీ నౌ. దీంట్లో మొత్తం 3 రకాలుగా విభజిస్తున్నాను. A, B, C. ఫస్ట్ హై థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్. హై
threshold substances. హై థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్ అంటే ఇప్పుడు ఫామ్ అయిన యూరిన్కి మనం ఒక పేరు పెట్టాం. ఏమని పేరు పెట్టాము? ప్రైమరీ యూరిన్ లేదా గ్లోమరులార్ ఫిల్టరేట్ లేదా ప్రైమరీ యూరిన్ అని మనం దీన్ని అన్నాం. దీంట్లో ఉపయోగపడే పదార్థాలు ఉన్నాయి, వ్యర్థ పదార్థాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు వాటి గురించి మాట్లాడదాం. హై థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్ అనగా అబ్జార్బ్డ్. ఓకేనా? సో దిస్ అబ్జార్ప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ దిస్ అబ్జార్ప్షన్? వెరీ మచ్ అబ్జార్బ్డ్, వెరీ మచ్. So now the materials which are very much needed to us, they are absorbed very much. So the substances which are more absorbed into our body, ఎక్కువగా మన శరీరంలోనికి పీల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి హై థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్ ఏవయ్యా అంటే వాటర్ మరియు గ్లూకోజ్. రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ని మనం మొత్తం రక్తాన్ని ఫిల్టర్ చేశాం, అవునా కాదా? మొత్తం రక్తాన్ని ఫిల్టర్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి గ్లూకోజు, వాటరు, మినరల్స్, సాల్ట్స్, ఎట్సెట్రా ఇలాంటి మెటీరియల్ అంతా మన శరీరంలోనికి రిటర్న్ రావాలి. కాబట్టి వీటిని ఏమంటారు? హై థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్. మరియు ఇంకొకటి ఉంది, లో థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్. వాట్ ఆర్ దీస్? లో థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్. తక్కువగా అవసరం మన శరీరానికి, అంతగా పని లేదు వాటితో, చాలా మైన్యూట్ రోల్ దే ఆర్ ప్లేయింగ్ బట్ ఇంపార్టెంట్. కాబట్టి లో థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్ అంటే వెరీ లిటిల్ అమౌంట్. అక్కడ ఏం రాశాను? ఫస్ట్ వెరీ మచ్ నీడెడ్, వెరీ మచ్ అబ్జార్ప్షన్. ఇక్కడ ఏం రాశాను? వెరీ లిటిల్ అమౌంట్. ద మెటీరియల్స్ విచ్ ఆర్ అబ్జార్బ్డ్ ఇన్ టు అవర్ బాడీ విత్ ఇన్ ఏ లిటిల్ అమౌంట్, చాలా కొద్ది మొత్తంలో. దీనికి మనము ఎగ్జాంపుల్ ఎలా రాసుకోవాలంటే యూరియా. వాట్ ఈస్ దట్? యూరియా, యూరిక్ యాసిడ్ లాంటి మెటీరియల్స్, యూరియా మరియు యూరిక్ యాసిడ్ లాంటి మెటీరియల్స్ మన శరీరానికి కొద్ది మొత్తంలో అవసరం, కొద్దిగా అవసరం. అది ఏంటి అనేది మీకు మళ్ళీ మన క్లాస్లో క్లారిటీ వస్తుంది. తర్వాత ఏ థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్. వాట్ ఆర్ దీస్? ఏ థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్ నెవర్ అబ్జార్బ్డ్. వాట్ ఈస్ దిస్? దే నెవర్ absorbed. The materials which are never absorbed into our body, మనకు అసలు 1% కూడా అవసరం లేదు. ఎంత ఫిల్టర్ అయితే అంతకు అంత బయటికి వెళ్ళిపోతాయి. ద మెటీరియల్స్ విచ్ ఆర్ నాట్ నీడెడ్ ఫర్ అస్, అవి ముఖ్యంగా క్రియాటినైన్ అండ్ సల్ఫేట్స్. కాబట్టి క్రియాటినైన్స్ అండ్ సల్ఫేట్స్ అనే మెటీరియల్స్ని ఏ థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్గా మనం చెప్పుకోవచ్చు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్ ఫర్ అవర్ బాడీ. సో ఈ విధంగా మొత్తానికి 3 రకాలుగా మనం మాట్లాడుకున్నాం మెటీరియల్స్. ఓకేనా? సరే, ఇప్పుడు ఒక్కొక్క పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. చూడండి, మీరందరూ ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాలు. సరే, అక్కడ ఉన్నటువంటి అక్షరాలు మీకు సరిగా కనిపించకపోయినా సరే మళ్ళీ నేను ఇక్కడ చెప్తూ రాస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఇక్కడ కనిపించేటటువంటి విషయాల్ని మనము క్లియర్గా మాట్లాడుకుంటున్నాం. సరే, ఏం జరగాలి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యారో లోపలికి ఇలాగ ఉంది అంటే మీనింగ్ అబ్జార్ప్షన్ అని అర్థం. వాట్ ఈస్ దిస్? అబ్జార్ప్షన్. అలా కాకుండా వాటర్ ఇలా ఉందనుకోండి యారో, వాట్ ఈస్ ద మీనింగ్ హియర్? సెక్రిషన్, అంటే నాట్ నీడెడ్. సో విచ్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ టు ద పైప్. పైప్లోకి వస్తే ఏమవుతుంది? ఇట్ విల్ గో అవుట్. సో ద మెటీరియల్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద పైప్, ఇట్ హ్యాస్ టు బి రీఅబ్జార్బ్డ్ ఇన్ టు అవర్ బాడీ. సో దట్స్ వై హియర్ H2O, glucose, salts. Okay, so minerals, what are that minerals? Glucose, salts, that is sodium, chlorine, bicarbonate, etc. You see in this bicarbonate, okay, water, okay, NaCl, nutrients, etc. they are reabsorbed. వీళ్ళని ఏమనాలి? they are reabsorbed. ఓకే, మరి ఈ రీఅబ్జార్ప్షన్ని ఆబ్లిగేటరీ రీఅబ్జార్ప్షన్ అంటారు. ఇక్కడ ఏమైనా హార్మోన్స్ రోల్ ప్లే చేసినాయా? నో. సో పీసీటీ వర్క్డ్ అలాంగ్ విత్ ఇట్ సెల్ఫ్. కాబట్టి ఆబ్లిగేటరీ వాటర్ రీఅబ్జార్ప్షన్.
సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 80% ఆఫ్ వాటర్ ఎలక్ట్రోలైట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అబ్జర్వ్డ్. కాబట్టి దిస్ ఆబ్లిగేటరీ రీఅబ్జార్ప్షన్ వీ కెన్ ఆల్సో కాల్ మ్యాండేటరీ వాటర్ రీఅబ్జార్ప్షన్. ఏమనాలి? మ్యాండేటరీ వాటర్ రీఅబ్జార్ప్షన్ అంటారు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద మెటీరియల్స్ ఆర్ ఫిల్టర్డ్ హియర్, మోస్ట్ ఆఫ్ ద మెటీరియల్స్ ఆర్ అబ్జార్బ్డ్ హియర్. ఇక్కడ ఫిల్టరేషన్ జరుగుతుంది, ఇక్కడ అబ్జార్ప్షన్ జరుగుతుంది. మరి వాట్ ఆర్ నాట్ నీడెడ్ ఫర్ అస్? H+ ions అండ్ NH3, ఓకే, అండ్ K+. వీళ్ళు ఇటు వెళ్ళిపోతారు. ఇక్కడ యారో ఇలాగ ఉంది, ఇది ఇలాగ తీసుకోవాలి. సో కాబట్టి ఎవరెవరు లోపలికి వెళ్తున్నారు? H+, NH3+, K+. ఈ అయాన్స్ మన బాడీకి అవసరం లేదు కాబట్టి దే ఆర్ సెక్రిటెడ్. ఓకే, సో ఇప్పుడు హైపోటానిక్గా ఉన్నటువంటి యూరిన్ మెల్లమెల్లగా కాన్సన్ట్రేటెడ్ యూరిన్గా మారుతుంది. సో మొత్తానికి హూ ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్? PCT. వాట్ ఈస్ దిస్ రీఅబ్జార్ప్షన్ ఈజ్ కాల్డ్? ఆబ్లిగేటరీ వాటర్ రీఅబ్జార్ప్షన్. ఇట్స్ మ్యాండేటరీ ప్రాసెస్, ఖచ్చితంగా జరగవలసినటువంటి ప్రక్రియ కాబట్టి మ్యాండేటరీ వాటర్ రీఅబ్జార్ప్షన్. ఓకేనా? హౌ మచ్ వాటర్ ఈజ్ అబ్జర్వ్డ్? ఆల్మోస్ట్ 80%. మోస్ట్ ఆఫ్ ద రీఅబ్జార్ప్షన్ అకర్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. కాబట్టి మనం ఈ పార్ట్ను దాటేసుకున్నాము. ఓకేనా? ఇక్కడ నుంచి మనం ఎటు వెళ్తున్నాము? నెమ్మదిగా మనం ఇలా కిందికి ట్రావెల్ చేయాలి. ఓకేనా? కనిపిస్తుంది కదా? ఏమంటాం దీన్ని? డిసెండింగ్ లింబ్. మరి ఇప్పుడు దాన్ని వేసుకొని చూద్దాం. ఎస్, మళ్ళీ పైకి వెళ్తే లావుగా వేయాలి. చెప్పండి, ఇలా హెయిర్ పిన్ టర్నింగ్ ఉన్నదాన్ని మనం ఏమన్నాం? అప్పటి నుంచి ఏమని చెప్తున్నాం దీని గురించి? లూప్ ఆఫ్ హెన్లీ. ఇది డిసెండింగ్ లింబ్, ఇది అసెండింగ్ లింబ్. కాబట్టి డిసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ. కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నాను లూప్ ఆఫ్ హెన్లీస్. ఇందులో జరిగే ప్రాసెస్ని మాట్లాడదాం. చలో, PCT నుంచి, అంతే కదా? PCT నుంచి వాటర్ ఇలాగ వచ్చింది, ఫిల్టర్డ్ యూరిన్. ఎందుకంటే ఇక PCT నుంచి మనం ఇలా ట్రావెల్ చేస్తూ వచ్చాం. PCT నుంచి ఇలా 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 ట్రావెల్ చేస్తూ మనం ఇలా 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 కిందికి వస్తున్నాం. సో ఎప్పుడైతే ఇలా కిందికి వస్తున్నామో, ఎస్పెషల్లీ హియర్ వాటర్ కమ్స్ అవుట్ బట్ నాట్ సాల్ట్స్. వాటర్ ఏమవుతుంది? వాటర్ రీఅబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్, బట్ నో. ఎవరికి నో? సాల్ట్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్. సాల్ట్స్, ఎలక్ట్రోలైట్స్ ఆర్ నాట్ కమింగ్ అవుట్. ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది, చూడండి. వాటర్ తప్ప ఇంకేమైనా వస్తుందా? నో. కాబట్టి వాటర్ ఈజ్ కమింగ్ అంటే వాటర్ ఈజ్ రీఅబ్జార్బ్డ్ బట్ నాట్ సాల్ట్స్. సో ఆటోమేటికలీ వాటర్ ఈజ్ గోయింగ్ బట్ సాల్ట్స్ ఆర్ నాట్ గోయింగ్. ఆటోమేటికలీ వాట్ యూ విల్ ఎక్స్పెక్ట్? కాన్సంట్రేషన్ ఇంక్రీజెస్. ఎక్కడైతే హెయిర్ పిన్ టర్న్కి దగ్గరికి రాగానే మోర్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వీ కెన్ ఏబుల్ టు అబ్జర్వ్. కాబట్టి హియర్ ఇన్ దిస్ ఏరియా కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్, యూరిన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. ఓకే, లెట్ us గో టు దిస్ పార్ట్. ఇప్పటివరకు హైపోటానిక్గా ఉన్న యూరిన్ ఇక్కడికి వచ్చేసరికి హైపర్టానిక్గా మారింది, అధిక గాఢత కలిగినటువంటి మూత్రంగా. ఇక్కడ మనం దీన్ని చూస్తాం. తర్వాత ఇటు పైకి వెళ్దాం. ఇది డిసెండింగ్ లింబు, ఇది అసెండింగ్ లింబు. పైకి వెళ్తుంది, అసెండ్ అంటే పైకి వెళ్ళడం, అసెండింగ్ లింబ్. ఇక్కడ ఎలా ఉంది? థిన్, పల్సగా ఉంది. ఇక్కడ ఎలా ఉంది? థిక్, థిక్. థిన్ రీజియన్లో సోడియం క్లోరైడ్ అబ్జర్వ్డ్, థిక్ రీజియన్లో కూడా సోడియం క్లోరైడ్ అబ్జర్వ్డ్. హియర్ ఈ మొత్తం ఏరియా ఐదర్ దీస్ ఆర్ దీస్ ఇంపర్మియబుల్ టు వాటర్, ఇంపర్మియబుల్ టు వాటర్. అది ఇంపర్మియబుల్ టు వాటర్. వాటర్ వస్తుందా? బయటికి రావడం లేదు. ఇక్కడ వాటర్ వస్తుంది, సాల్ట్స్ బయటికి రావడం లేదు. వాట్ అబౌట్ హియర్? సాల్ట్స్ ఆర్ కమింగ్ అవుట్ బట్ నాట్ వాటర్. కాబట్టి సాల్ట్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి. ఓకే, ఇది ఒక ప్యాసివ్ ప్రాసెస్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ యాక్టివ్ ప్రాసెస్లో సాల్ట్స్ వెళ్ళిపోతున్నాయి. లిటిల్ బిట్ యూరియా ఈజ్ యాడెడ్ హియర్. ఇది మెయిన్ పాయింట్. కాబట్టి యూరియా కొద్దిగా ఈ ఏరియాలోకి యాడ్ అవుతుంది. సరే, ఇలాగా వెళ్తుంది NaCl. అంటే ఇప్పుడు మీరు చెప్పండి నాకు,
వాటర్ను తీయట్లేదు, సాల్ట్స్ని తీసేస్తున్నాం. మీన్స్ అగైన్ యూరిన్ విల్ బికమ్ డైల్యూట్. కిందికి వస్తున్నా కొద్ది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, పైకి వెళ్ళిపోతున్నా కొద్ది డైల్యూట్ అవుతుంది. ఆటోమేటికల్లీ విచ్ పార్ట్ ఇట్ కెన్ రీచ్? కార్టెక్స్లో ఉన్న పార్ట్. వాట్ ఈస్ దిస్? డిసిటి. ఇది ఇలా లైన్ పెట్టాను అంటే మీకు అర్థమై ఉండొచ్చు. ఈ లైన్ ఎందుకు వేసాను నేను ఇలాగా? అప్పర్ పార్ట్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు కార్టెక్స్, లోవర్ పార్ట్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు మెడుల్లా. కాబట్టి మెడుల్లా టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ మెడుల్లా కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్, టువర్డ్స్ కార్టెక్స్ కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్. సో ఆ విధంగా డిసిటీలోకి వెళ్ళింది. సో ఇలా ట్రావెల్ చేస్తూ అంటే మనం ఇప్పుడు ఈ జర్నీని మనం ఇలాగా కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఇటు వచ్చాం. నా ఇక్కడ ఉన్నాం మనం ఇప్పుడు. ఓకేనా ఎవ్రీవన్? సో ఏం జరిగింది ఒకసారి చూడండి. డిసెండింగ్ లింబ్, ఫ్రమ్ డిసెండింగ్ లింబ్ టు అసెండింగ్ లింబ్. ఓకే, ఇక్కడ NaCl అబ్జార్ప్షన్, ఇక్కడ కూడా NaCl అబ్జార్ప్షన్, ఇక్కడ డిసిటీలోకి వెళ్ళాం. సో నా ఇప్పుడు ఈ పార్ట్ను మనం స్పెషల్గా మనం ఇప్పుడు ఈ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇలా ఉంది ఆ డయాగ్రామ్లో మీరు చూస్తున్నారు. ఓకే, ఇప్పుడే ఇలా ట్రావెల్ చేస్తూ వచ్చాం. వాట్ ఈస్ దిస్? ascending limb of loop of Henle going to give DCT, distal convoluted tubule. In this distal convoluted tubule, enzyme hormones activity is very important. Hormones activity. Okay, hormones influence is very important. Because of that hormones activity, because of the hormones influence only, this DCT will work. And this ducts finally opens into collecting tubule. దీనిలోంచి దేంట్లోకి వచ్చింది? ఓకే, కలెక్టింగ్ ట్యూబ్యూల్. అలాగా. సో DCT, DCT, DCT to CT, 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 collecting tubule. Now, here what is going to happen? Because of hormones the action is there. Why? Because you know very well, this is also made with cuboidal epithelium but brush borders are absent. ఇక్కడ మైక్రోవిల్లాయి ఉన్నాయా? లేవు. మైక్రోవిల్లాయిస్ ఆర్ absent. In this DCT you can see here K plus ion is going into H plus ion is also going. At the same time bicarbonate ions are also will go out. NH3, we can also write NH3 also going out. Going అంటే secreted. ఓకే, నెక్స్ట్ వాటర్ రీఅబ్జార్బ్డ్, సోడియం. ఓకే, సోడియం వచ్చిందంటే ఆటోమేటికల్లీ క్లోరిన్, మళ్ళీ వాటర్, మళ్ళీ బైకార్బోనేట్స్. కాబట్టి సోడియం, క్లోరిన్, వాటర్, బైకార్బోనేట్స్. సోడియం, క్లోరిన్, వాటర్, బైకార్బోనేట్ ions are by using the influence of hormones they are reabsorbed in the distal convoluted tubule. కమింగ్ టు ది కలెక్టింగ్ డక్ట్, కలెక్టింగ్ ట్యూబ్యూల్. చూడండి ఇక్కడ కలెక్టింగ్ ట్యూబ్యూల్ ఉంది. కలెక్టింగ్ ట్యూబ్యూల్ ఆల్సో వర్క్స్ విత్ హార్మోన్స్. ఇక్కడ కూడా ఎవరు పనిచేయాలి? హార్మోన్స్ యాక్షన్, హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్సే, ఇక్కడ హార్మోన్ ఇన్ఫ్లుయెన్సే. కాబట్టి ఈ పార్ట్ని మనం ఏమనొచ్చు అంటే ఫ్యాకల్టేటివ్, ఏమనాలి? ఫ్యాకల్టేటివ్ రీఅబ్జార్ప్షన్. ఫ్యాకల్టేటివ్ రీఅబ్జార్ప్షన్గా మనం చెప్తాము. ఫ్యాకల్టేటివ్ రీఅబ్జార్ప్షన్. ఏం జరుగుతుంది? ఇక్కడ కూడా వాటర్ అబ్జార్ప్షన్. ఫ్రమ్ హియర్ టు హియర్ H plus ions, ఫ్రమ్ హియర్ టు హియర్ K plus ion will go. And little bit of amount of urea is reabsorbed. ఇది స్పెషల్ పాయింట్. విచ్ మెటీరియల్ ఈజ్ రీఅబ్జార్బ్డ్? యూరియా. మళ్ళీ ఈ యూరియా ఎలా వెళ్తుంది చూడండి ఒకసారి. మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు అసెండింగ్ లింబ్, హెన్లీస్ లూప్. వాట్ ఈస్ దిస్? అసెండింగ్ ఓకే లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్. సో ఒకసారి చూడండి, యూరియా రూట్ ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ రీఅబ్జార్బ్డ్. సో ఇట్ ఈస్ గోయింగ్ లైక్ దిస్. ఇట్ విల్ గో టు DCT, ఇట్ విల్ గో టు కలెక్టింగ్ డక్ట్ అండ్ అగైన్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్. మళ్ళీ ఇలాగా. కాబట్టి ఇన్ ద మెడుల్లా యూ కెన్ సీ ద యూరియా మూమెంట్ from here to here, from here to here you can see. కాబట్టి కలెక్టింగ్ డక్ట్ ఆల్మోస్ట్ ఆల్ 9% వాటర్ ఈజ్ రీఅబ్జార్బ్డ్ ఇన్ దిస్ ఏరియా.
Here also water is reabsorbed. This reabsorption is called facultative reabsorption. Urea, where urea is reabsorbed into body? Collecting duct. Where it is secreted? Ascending limb of loop. కాబట్టి ఎక్కడ సెక్రెట్ అవుతుంది, ఎక్కడ అబ్జార్బ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ యూరియా. కాబట్టి ఈ ఏరియాలో ఇది కలెక్టింగ్ డక్ట్, ఇది డిసెండింగ్ లింబ్, అసెండింగ్ లింబ్. ఇక్కడ మెయిన్గా ఎవరెవరు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు? NaCl అండ్ యూరియా. కాబట్టి మెడుల్లాలో వాట్ ఈస్ దిస్ రీజియన్? దిస్ రీజియన్ ఈజ్ మెడుల్లరీ రీజియన్. కాబట్టి మెడుల్లరీ రీజియన్లో హూ ఈజ్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్ అంటే NaCl అండ్ యూరియా. Okay, so like that, okay, the urine will formed, finally concentrated urine will come. What is this urine? Concentrated urine. We can also call hypertonic urine. What is this? Hypertonic urine. Hypertonic urine. Okay. సో ఆ పిక్చర్లో మీరు చూడొచ్చు ఎలాగ వెళ్తుంది, ఎలా వస్తుంది అనేది. మళ్ళీ మీకు ఇక్కడ నేను క్లియర్గా గీసి ప్రతి పార్ట్ని చూపించాను. కౌంటర్ కరెంట్ మెకానిజం, వెరీ వెరీ ఇంపార్టెంట్ మెకానిజం టు ఫార్మ్ ది కాన్సన్ట్రేటెడ్ యూరిన్. ఓకే, టు ఫార్మ్ ద కాన్సన్ట్రేటెడ్ యూరిన్. ఓకే, యూరిన్ కాన్సన్ట్రేషన్ పెంచడం కోసం సో ఎలాగా కౌంటర్ కరెంట్ మెకానిజం పనిచేస్తుందో ఇక్కడ మనం చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ ఎవరెవరు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు అంటే హెన్లీస్ లూప్ అండ్ వాసా రెక్టా వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు కౌంటర్ కరెంట్ మెకానిజంలో. అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ నేను ఒక డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి. ఇది డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ. మళ్ళీ ఇక్కడ వేస్తున్నాను, ఇదేంటి? అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ. సరే, ఇలాగా వేశాను. మీ అందరికీ తెలుసు, ఇలా డౌన్ అవుతూ వస్తుంటే డిసెండింగ్ లింబ్ అని, ఇలా పైకి వెళ్తుంటే అసెండింగ్ లింబ్ అని మీకు అందరికీ తెలుసు కదా. మరి అలాగే వాసా రెక్టా అనే ఒక బ్లడ్ వెసల్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇదిగో ఇది చూడండి. సో వాసా రెక్టా అంటే ఏంటి చెప్పండి? వాసా రెక్టా అంటే, వాసా రెక్టా ఈజ్ ఏ ట్యూబ్యూల్ విచ్ ఈజ్ ప్రజెంట్ అరౌండ్ ది హెన్లీస్ లూప్. హెన్లీస్ లూప్ని చుట్టుకొని ఉన్నటువంటి బ్లడ్ వెసల్స్ని ఏమంటాం? వాసా రెక్టా అంటాం కదా. సరే, బ్లడ్ ఇలాగ వచ్చి ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది చెప్పండి? బ్లడ్ విల్ కమ్ ఇన్ దిస్ వే అండ్ ఇట్ విల్ గో అవుట్ లైక్ దిస్. ఇలా వచ్చిన బ్లడ్ ఇలా వెళ్తుంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఇది డిసెండింగ్ లింబ్ కాబట్టి ఇందులో యూరిన్ ఫ్లో డౌన్, మరి ఇందులో బ్లడ్ ఫ్లో అప్. మళ్ళీ ఇందులో చెప్పండి, బ్లడ్ ఫ్లో ఈజ్ డౌన్, యూరిన్ ఫ్లో ఈజ్ అప్. అవునా? చూడండి ఇక్కడ దీంట్లో డిసెండింగ్ లింబ్ కాబట్టి ఇలా కిందికి వస్తుంటే ఇందులో బ్లడ్ మాత్రం ఎలా వెళ్తుంది? పైకి వెళ్తుంది. చూడండి, బ్లడ్ అంతా పైకి వెళ్తుంది, యూరిన్ మాత్రం కిందికి వస్తుంది. సో ఇందులో యూరిన్ ఫ్లో అండ్ బ్లడ్ ఫ్లో చూడండి, యూరిన్ ఫ్లో, ఇది బ్లడ్ ఫ్లో ఎలా ఉన్నాయి? రెండు అపోజిట్. అందుకే దీన్ని కౌంటర్ అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కౌంటర్? టికెట్ కౌంటర్ అంటాం. అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ అంటే, సపోజ్ ఇఫ్ యూ గివ్ మనీ లైక్ దిస్, he will give ticket like this. So both of your hands are moving in the opposite direction. That's why it is called counter. So here also you can see counter ante meaning here urine flow in the Henle's loop, blood flow in the vasa recta, both are counter. అనగా opposite directions లో ప్రయాణిస్తున్నాయి. ఆ విధంగా ఇక్కడ డిసెండింగ్ లింబ్లో యూరిన్, ఇక్కడ అసెండింగ్ లింబ్లో బ్లడ్. మళ్ళీ ఇక్కడికి రండి. అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్లో యూరిన్ ఫ్లో, డిసెండింగ్ లింబ్ ఆఫ్ వాసా రెక్టాలో బ్లడ్ ఫ్లో. కాబట్టి ఈ రెండు అపోజిట్గా ఉంటాయి. ఈ రెండిటికి ఇది ఎక్కడ అపోజిట్, ఈ రెండింటికి ఇక్కడ అపోజిట్. ద ప్రాక్సిమిటీ బిట్వీన్, ప్రాక్సిమిటీ అంటే పక్క పక్కన ఉండడం అనగా దే ఆర్ వెరీ వెరీ మచ్ ప్రాక్సిమిటీ ఈస్ దేర్, దట్ వెరీ వెరీ నియర్. బోత్ ట్యూబ్స్ ఆర్ వెరీ వెరీ నియర్. So now first we will see now. In this Henle's loop we discussed water is going out but not salts. కదా?
వాటర్ వెళ్తుంది అని చెప్పాం. బట్ సాల్ట్స్ ఆర్ నాట్ గోయింగ్ అవుట్ అన్నాం. అంటే వాటర్ ఈజ్ గోయింగ్ అవుట్ అంటే కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 300 ఆస్మోరాలిటీ ఉందనుకుందాం. ఓకే, OSML అని రాస్తాం. ఆస్మోరాలిటీ 300 ఉంది. ఇంకా వాటర్ పోతే 500 అవుతుంది. ఇంకా వాటర్ పోతే వాటర్ వెళ్ళిపోతుంది బయటికి, అలాంటప్పుడు 300 బికమ్ 500 బికమ్ 800 బికమ్ 1000. ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? 1200 ఆస్మోరాలిటీ. సి, concentration of this primary urine increased or not? Increased. Why? Due to the loss of water. మరి పోనీ ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏం చెప్పాను? NaCl, ఉప్పు వెళ్ళిపోతుంది. దీన్ని మనం ఏమంటాం? ప్యాసివ్ మెథడ్. విత్ ద హెల్ప్ ఆఫ్ ప్యాసివ్ మెథడ్ ఇన్ ద థిన్ అంటే ప్రాక్సిమల్ రీజియన్ ఆఫ్ Henle's loop ascending limb, salt is going out and here also NaCl is going out. This is active method. సో లైక్ దట్ సాల్ట్స్ ఆర్ యాడెడ్. ఇట్లా బ్లడ్ వస్తుంది అనుకుందాం. ఏం యాడ్ అవుతుంది బ్లడ్కి? సాల్ట్ యాడెడ్. సో డ్యూ టు ది అడిషన్ ఆఫ్ సాల్ట్స్ ఇట్స్ కాన్సన్ట్రేషన్ 300 విల్ బికమ్ 500 విల్ బికమ్ 600, 800, 1000 and 1200. Okay, what about this? Salts are going out but not water is going out. Salts are going out. So automatically 1200 will become 1000 will become 800 will become 600 will become 500, finally it will reach 300. So like that, here you can see the osmolality in the ascending limb decreases, in the descending limb of vasa recta increases. Here you see, in the descending limb of Henle's loop, osmolality increases, but here water added, here from here water is added. That side salts are adding, this side water is adding. So like that, so many salts, because of the presence of salts, water is, here it is reabsorbed. So like that, here salts are added, here automatically water is added. So like that, because of this, okay, here 1200 will become 800 will become 500, finally 300. So like that it's going on. So this is the best mechanism to prepare the concentrated urine. Why? Because if there is no salts are added, suppose imagine if there is no salts are added, what happens? Here blood will not absorb the water. So due to the addition, here water reabsorption occurs. So like that, lot of water is reabsorbed from this area. So like that, concentrated urine is prepared. Okay students, now let us discuss about the questions what we discussed in today's class. So the first thing is, we discussed about ammonotelic, uricotelic and ureotelic, right? Along with that, we discussed about the Bowman's capsule also, especially in the glomerular filtration. So now you match these options along with this column 1. So you see, ammonotelic animals. What are the examples for ammonotelic animals? Right, bony fishes. So here 1 matches with B. Okay, coming to Bowman's capsule. So here Bowman's capsule related point is nothing but podocytes. You know, the special layer which is present in the inner wall of the Bowman's capsule is podocytes. So automatically the 2 will carry D. But what about 3? Uricotelism, uric acid. You know, water conservation strategy. So that is very important. Uricotelism. What is the example? Insects. Okay, another example also you can say. What is that another example? Reptiles and aves also comes under uricotelism. But here according to that option is given only insects. So that's why you have to choose that option. Another one is ureotelic. Urea chief material ga evarlo undi urea? Right, mammals. So appudu answer 4A అవుతుంది. ఇలాగా ఓకే, మెటీరియల్స్ని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఓకే స్టూడెంట్స్, నౌ we will move to the second question. So see, this is a diagrammatical question. Here they gave the structure of nephron. So here in this nephron, my question is so in which part
obligatory reabsorption, facultative reabsorption and counter current mechanism. So you have to put A, B, C. Where is A, where is B and where is C will come? This is my question. Where you can see the obligatory reabsorption, where you can see the facultative reabsorption and where you can see the counter current mechanism. Okay, see here the answer will be A. Why? Because you know very well proximal convoluted tubule is useful in the obligatory water reabsorption, which we can also call mandatory water reabsorption. Okay, coming to this part. What is this? Henley's loop. So here in this Henley's loop, which thing is going to happen? Counter current. So you have to put C here. And these parts. What are these parts? This is DCT and this is collecting duct. In DCT and collecting duct, what is the action is going to happen? Facultative reabsorption. So answer will come B. So here A, here C and B. So the answer will be A, C, B. So like that, they will ask you by giving ABC names, which part will come first, which action will come first, which part will involve in the so and so action. So like that we can take another example. It is sequence based and also diagram based. Okay. Let us move to the next question. Okay, now let us discuss the third question. Here it is a flow of urine. So from where it is filtered and from where it is going, let us see now. So here they gave A, B, C, D, E, F options. So in the sequential order you have to arrange. So first you can take Bowman's capsule. Yes, among these, which option is there? Bowman's capsule. Okay, I am writing here Bowman's capsule. That is A. Okay, from Bowman's capsule, where the urine will go? From Bowman's capsule, proximal convoluted tube. Okay, is there any option here, proximal convoluted tube? Yes. So I am writing PCT, means where it is D. Okay, D, proximal convoluted tube. From proximal convoluted tube, Bowman's capsule, proximal convoluted tube, descending loop of Henle, ascending loop of Henle. Is there any ascending loop or descending loop? Yes, it is given. So that's why where it is given? It is given in the B. So what is this? Descending loop of Henle. Okay. After descending loop of Henle or ascending loop of Henle, DCT will come. Is there any DCT in the options? No DCT. Directly after DCT what will come? If the option is not there, you have to leave it. So what is next part? Collecting duct. So that's why you have to take, it is a C. What is this? Collecting duct. Okay. After collecting duct, so these are completed. What after collecting duct? All collecting ducts are together opens into duct of Bellini. So what is this duct of Bellini? E. E means duct of Bellini. Okay. After that, it will go to calyx. From calyx, it will go to pelvis. So here pelvis. So answer is F. So like that, the finally answer will be ADBCEF. ADBCEF. So like that, the flow of urine from where it is filtered, from where it is going, from where it is exit. So like that they will ask you in the sequential manner. Okay students.